లిఫ్ట్ ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణలో లిఫ్ట్ యాక్ట్ తీసుకురావాలని లిఫ్ట్ ఎలివేటర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. వరుస లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల తరహాలో తెలంగాణలో లిఫ్ట్ యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక హైదరాబాద్లో ఈ మధ్య లిఫ్ట్ ప్రమాదాలతో చిన్నారులు మృతి చెందగా మరో ఘటనలో ఓ పోలీస్ అధికారి, తాజాగా ఓ ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. వరుస లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ యాక్ట్ని తీసుకురావాలని చెప్పి తెలంగాణ లిఫ్ట్ అండ్ ఎలివేటర్స్ అసోసియేషన్ కూడా కోరుతున్న పరిస్థితి. అసలు లిఫ్ట్ యాక్ట్ అంటే ఏంటి, ఇలాంటి నిబంధనలు ఉండాలి, ఈ తరహా ప్రమాదాలను అరికట్టాలంటే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అంశాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లిఫ్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఇప్పటికే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, మృతి చెందుతున్నారు, లిఫ్ట్లు ఒక్కసారిగా కింద పడడంతో కొంతమంది తీవ్ర గాయాల పాలవుతున్న పరిస్థితి. అసలు లిఫ్ట్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి మీరు కోరుతున్నారు ప్రభుత్వాన్ని. అసలు లిఫ్ట్ యాక్ట్ అంటే ఏంటి, ఎలాంటి నిబంధనలు ఉంటాయి? పక్క రాష్ట్రం తెలంగాణ కాదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్యన లిఫ్ట్ యాక్ట్ వచ్చింది, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది. మరి అదేవిధంగా తెలంగాణలో కూడా వస్తే చాలా సంతోషం ఈ లిఫ్ట్ యాక్ట్ అనేది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో అంటే అట్లాంటి లిఫ్ట్ యాక్ట్ ఉంటే కొంచెం భయం ఉంటుంది కస్టమర్ కానీ లేకపోతే బిల్డర్ కానీ. భయం ఏదైతే ఉంటుంది, సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ లిఫ్ట్ యాక్ట్ అవసరం అండి. ఇంకోటి లిఫ్ట్ యాక్ట్ ఉంటే ఏంటంటే దాంట్లో 3 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి. జిహెచ్ఎంసీ కానివ్వండి, మన ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ బిల్డర్ అనే అతను ఎప్పుడైతే ఈ ప్లాన్ రెడీ చేస్తాడో ఆ ప్లాన్ తీసుకొని జిహెచ్ఎంసీకి వెళ్తే అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారమే ఇక్కడ వీళ్ళు బిల్డ్ చేయాల్సి వస్తుంది. షాఫ్ట్ ఎట్లా ఉండాలి, సేఫ్టీ ఎట్లా ఉండాలి, ఎంతలో వీళ్ళు బిల్డ్ చేయాలి, దీనికి కావాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్ ఏందని చెప్పేసి వాళ్ళు ఫస్టే గైడ్లైన్స్ ఇస్తారు. ఆ గైడ్లైన్స్ ప్రకారమే బిల్డర్ వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే సేఫ్టీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు కరెక్ట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో లిఫ్ట్ అతను ఆ ఎలిజిబుల్ ఉన్నటువంటి పర్సన్ అంటే రిజిస్ట్రేషన్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఫర్మ్ ఉండాలి, జిఎస్టీ ఉండాలి. అప్పుడు అట్లాంటి వాళ్ళే అథరైజేషన్ ఉంటారు లిఫ్ట్ బిల్డ్ చేయడానికి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు రానికి వీలు ఉండదు. కాబట్టి ఏంటంటే అప్పుడు లిఫ్ట్ పర్ఫెక్ట్గా బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది. మేము అనేది ఏంటంటే ఈ లిఫ్ట్ యాక్ట్ వస్తే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే కానీ, జిహెచ్ఎంసీ కానీ, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళు ముగ్గురుండి సూపర్వైజింగ్ చేసి లిఫ్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా టర్మ్స్ అండ్ చూసుకుంటా మధ్యలో వచ్చి సూపర్వైజ్ చేసుకుంటా లిఫ్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు వారి యొక్క వర్క్ చేసి లాస్ట్ రోజు మేము హ్యాండ్ ఓవర్ చేసే రోజు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా, సేఫ్టీ ఉందా, అన్ని లిమిట్ స్విచ్లు పనిచేస్తున్నాయా, ఫ్లోర్ లెవెలింగ్ ఉందా, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు. అప్పుడే మేము లిఫ్ట్ హ్యాండ్ ఓవర్ చేసడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఏంటంటే తూతు మాత్రంగా వేసి సార్ ఉంది అంటే మాత్రం ఆ 3 డిపార్ట్మెంట్లు ఎన్ఓసి ఇవ్వవు. ఆ 3 డిపార్ట్మెంట్లు ఎన్ఓసి ఇస్తే కానీ లిఫ్ట్ రన్ చేయము. అప్పుడు బిల్డర్ కూడా సేఫ్టీలో ఉంటాడు, మేము కూడా సేఫ్టీలో ఉంటాము, లిఫ్ట్ కూడా సేఫ్టీలో ఉంటుంది. అటువంటి ఇప్పుడు ఈ ప్రమాదాలు జరగకుండా ఉండి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి లిఫ్ట్ యాక్ట్ అనేది తెలంగాణలో తప్పనిసరి. టెక్నికల్ సమస్యలతో కొన్ని లిఫ్ట్ ప్రమాదాలు, ఎందుకంటే అసెంబ్లీ లిఫ్ట్స్ కొన్ని పెట్టడం వల్ల, కొన్ని కంపెనీస్కి సంబంధించినవి కాకుండా పెట్టడంలో టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు పెట్టడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయని ఏమైనా అనిపిస్తుందా? సరే, ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ సంస్థలకి వెళ్ళాలంటే భయపడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బిల్డర్ నోడు, ఆ బిల్డర్కి ఏంటంటే 1 year వారంటీ ఇవ్వాలి. బిల్డ్ కట్టేసి 1 year వారంటీ ఇవ్వాలి. 1 year తర్వాత అసలు బిల్డింగ్కి అతను సంబంధం ఉండదు, ఇంకో ప్రాజెక్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు హ్యాండ్ ఓవర్ రోల్కి వెళ్తుంది, ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకి వెళ్తుంది. వాళ్ళు వేస్తారు మనిషికి 2000, 3000 నెలకి వేసుకొని ఈ వచ్చినటువంటి లిఫ్ట్ సర్వీస్ బాయ్కి 500, 600, 1000 రూపాయలు ఇస్తారు మ్యాక్సిమంగా. సార్ ఇది పోయింది, ఒక షార్ట్ అయిపోయింది పలానా ఎలక్ట్రానిక్ వస్తువు అంటే ఉండనిలేండి ప్రజెంట్ నడుస్తుంది కదా, అయిపోయినప్పుడు చూద్దాంలే అన్న ధోరణికి వెళ్తారు వీళ్ళు అపార్ట్మెంట్ వాసు. ఇది చాలా డేంజర్ ధోరణి. మీరు అయిపోయిందంటే ఇమీడియట్గా బాయ్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్ కానీ లేకపోతే సర్వీస్ బాయ్ ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసి బాబు వచ్చి మీ పని చూసుకోండి చెప్తే 100% ఈ ప్రమాదాలు జరిగాయి. కాబట్టి అపార్ట్మెంట్ వాసులు ఇట్లా చేస్తలేరు. చిన్న ఫ్లక్చువేషన్ అయినా కూడా గేట్ లాగులు కొట్టేస్తాయి, సెన్సార్లు కొట్టేస్తాయి, దాంట్లో టర్మినల్స్ కొట్టేస్తాయి. అప్పుడు ఏంటంటే లిఫ్ట్ సేఫ్టీ ఉండదు. సో అదేంటంటే వీళ్ళు అపార్ట్మెంట్ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలి. బిల్డర్ హ్యాండ్ ఓవర్లో ఉంటే కూడా బిల్డర్ కూడా జాగ్రత్త తీసుకోవాలి కంపల్సరీ. అన్న మీరు చెప్పండి, ఒక లిఫ్ట్ ఒకసారి చూస్తే ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఎప్పటి వరకు ఎట్లా మెయింటైన్ చేయాలి అసోసియేషన్ వాళ్ళు? మనకి యాక్చువల్గా అయితే ఇది ఎంఎస్ డోర్ ఫ్రేమ్ అండి. ఇది ఎస్ఎస్ డోర్ ఫ్రేమ్ అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎస్ఎస్లో 304, 202, 2 గ్రేడ్స్ ఉంటాయి అనమాట. 304 అంటే రస్ట్ రాదు మనకి. వీళ్ళు బిల్డర్స్ ఏం చేస్తారంటే మనకి ఎంత తక్కువ అయితే అంత తక్కువ అని చెప్పి ఆ కాస్ట్ పరంగా చూసుకొని తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది చూసుకొని అది పెట్టుకుంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మనకి లోపల కూడా మనకు ఓవర్ స్పీడ్ గవర్నర్ అని చెప్పి వస్తుంది లోపల. అయితే గవర్నర్ ఏంటంటే మనకి మీరు ప్రతిసారి చెప్తుంటారు ఏమని, లిఫ్ట్ తెగిపోయి కింద పడిపోయిందని చెప్పి చెప్తారు. అయితే తెగిపోయి పడదు ఎక్కడ కూడా లిఫ్ట్.
అంటే అది మనకి 3 రోప్స్ వస్తాయి, దాంట్లో 2 రోప్స్ తెగినా కూడా ఒక రోప్ అట్టనే ఉంటుంది, దానివల్ల కూడా లిఫ్ట్ తెగిపోతే ఎప్పుడు పడదు. మనకి ఇంకోటి అయితే మీకు ఓఎస్డీ అని చెప్పాను, ఓవర్ స్పీడ్ గవర్నర్ అని చెప్పాను కదా, అది ఎప్పుడు అంటే మనకు 3 రోప్స్ కూడా కట్ అయితే కూడా దాని త్రూగా ఓవర్ స్పీడ్ గవర్నర్ వచ్చేసి మనకి ఎక్కడైతే అంటే నార్మల్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ అయితే అది పట్టేస్తుంది అనమాట, ఆపేస్తుంది, అంత కింది వరకు పడనీయదు. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మనకు చాలా ప్రమాదాల్లో ఒకసారి లిఫ్ట్ తెగి కింద పడిపోయింది, తీవ్ర గాయాలు అయిపోయినాయి అంటారు. అంటారు కదా, అది రాంగ్, అది తెగిపోయి పడదు, ఎప్పుడు పడదు. ఏదో ఇన్సిడెంట్ అయ్యి చిన్న ఇప్పుడు అంటే చాలా మంది ఇప్పుడు హాస్పిటల్ మీరు ఎక్కడ చూడండి ఎక్కువ ఓవర్లోడ్ వల్ల కింద పడిపోతుంది. ఓవర్లోడ్ ఎందుకంటే మీరు ఎక్కువ చూడండి పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ వెనక వచ్చేసి వాళ్ళు ఎక్కువ మంది మెంబర్స్ ఉంటారు, ఒక 10 మెంబర్స్ అట్లా వచ్చేసి వాళ్ళు ఒకేసారికి ఓవర్లోడ్ అయ్యి అప్పుడు కిందకి వచ్చేసి పడిపోతుంది తప్ప అవి వైర్లు కట్ అయ్యి పడదు. అది రాంగ్, అది ఎప్పుడైనా సరే. కాకపోతే అదే మాకు లిఫ్ట్ యాక్ట్ వచ్చింది అనుకోండి, ఇవన్నీ చెక్ చేస్తారు వాళ్ళు, డిపార్ట్మెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు కానీ ఇన్స్పెక్షన్ చేసేసి ఓవర్ స్పీడ్ గవర్నర్ ఉందా, మనకి లాక్ సేఫ్టీ కరెక్ట్ ఉన్నాయా, లిమిట్ స్విచ్లు కరెక్ట్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఎన్ఓసి ఇస్తారు. మనకి ఎన్ఓసి ఇచ్చినప్పుడు బిల్డర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం మనం. జనరల్గా ఎన్ని రకాల లిఫ్ట్స్ ఉంటాయి? ఇదేమో గ్రిల్ డోర్, ఒకటేమో క్లోజ్డ్ డోర్ ఉంటుంది. కొన్ని క్లోజ్డ్ డోర్స్ ప్రమాదం అంటారు. ఈ గ్రిల్ డోర్ ఉన్నా కూడా కొన్ని సెన్సార్ పనిచేయక ఓపెన్ అయిపోయి అందులో పిల్లలు పడిపోవడమో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ఎన్ని రకాల లిఫ్ట్స్ ఉంటాయి? ఈ ప్రమాదాలకు గల ప్రధాన కారణం మనకి 3 టైప్స్ లిఫ్ట్స్ ఉంటాయండి. ఒకటేమో గేట్ లిఫ్ట్, ఇంకోటి స్వింగ్ డోర్ లిఫ్ట్ అనమాట. స్వింగ్ డోర్ మన నార్మల్ హౌసెస్ ఉంటుంది కదా, ఆ డోర్ ఇట్లా ఓపెన్ చేస్తాం, ఆ డోర్ ఒకటి. ఇంకోటి ఆటోమేటిక్ డోర్. అయితే మనకి ఈ స్వింగ్ డోర్ ఇది గేట్ వచ్చేసింది, కొలెప్సబుల్ గేట్ వచ్చేసి చిన్న పిల్లలు అనుకోండి మధ్యలో చేయబెట్టడం కానీ అటువంటి చేస్తుంటారు. ఇది సేఫ్టీ కాదు అసలు యాక్చువల్గా. మన లిఫ్ట్ యాక్ట్ వచ్చేసింది అనుకోండి, ఈ గేట్ లిఫ్ట్ ఉండవు, ఎక్కడ కూడా తీసేస్తారు, ఎక్కడ ఉండవు, అది బ్యాండ్ అయిపోతుంది అనమాట. స్వింగ్ డోర్ ఆటోమేటిక్ డోరే వస్తుంది మనకి. ఈ లిఫ్ట్ గ్రిల్ డోర్స్ ఎక్కడైనా సార్ మనకి అదర్ స్టేట్లో ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, కేరళ, తమిళనాడు, ఆ స్టేట్లో ఉన్నాయి. ఆ స్టేట్ అన్ని గేట్ లిఫ్ట్ అన్ని బ్యాండ్ అక్కడ. మన స్టేట్లో ఒకటే ఇక్కడ నడుస్తుంది. మళ్ళీ లిఫ్ట్ యాక్ట్ వచ్చింది అనుకోండి, ఇవి కూడా ఉంటుంది మనకి. ఓకే, రీసెంట్గా జరిగిన ప్రమాదాలను కూడా మీరు అబ్జర్వ్ చేశారు. అవి దేని వల్ల, టెక్నికల్ వల్ల జరిగాయా? మీ అబ్జర్వేషన్లో ఏం తెలిసింది? ముఖ్యంగా అయితే వినియోగదారులే సార్, ఎవరైతే లిఫ్ట్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు సమయానికి లిఫ్ట్ సర్వీస్ చేసుకోకపోవడము. లిఫ్ట్లో ఏమంటే మనం రన్ అవుతూ ఉంటే మనం జనరల్గా చూసుకుంటే 2 వీలర్ అసొంటిది మనం నడుపుకున్నప్పుడు ఒక 2000 కిలోమీటర్లు దాటిన తర్వాత సర్వీస్ చేయకపోతే బ్రేక్ లైనర్లు పనిచేయదు. అదేవిధంగా దీనికి కూడా అట్లే ఉంటుంది. గేట్ లాక్ కావచ్చు, గేట్ లాక్ అడ్జస్ట్మెంట్స్ కావచ్చు, లిమిట్ స్విచ్లు కావచ్చు, ఇటువంటిదన్నీ ఒక టెక్నీషియన్గా వచ్చి సర్వీస్ చేసినప్పుడు అవన్నీ క్లియర్గా చెప్పి ఏదైనా లాక్ ప్రాబ్లం ఉంటే కూడా చెప్పినప్పుడు వాళ్ళు మార్చుకుంటే ఇటువంటి తప్పిదాలు జరగదు. అదే సిరిసిల్లలో జరిగిన ఇన్సిడెంట్ అదే. ఆ సారు సెల్ ఫోన్ మాట్లాడుతూ 3rd ఫ్లోర్కి వచ్చి గేట్ ఓపెన్ చేసినప్పుడు ఆయన లిఫ్ట్ వచ్చింది అనుకొని కాల్ పెట్టేసరికి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, ఆ పైనుండి 3వ ఫ్లోర్ నుండి లిఫ్ట్ మీద పడి చనిపోవడం జరిగింది. అది యూజర్స్ ముఖ్యంగా పొరపాటు, మిస్టేక్. గేట్ పైన ఒక సెన్సార్ ఉంటుంది సార్, జస్ట్ కార్ గేట్ లోపల గేటు జస్ట్ 500 రూపాయలు నుండి 800 రూపాయలు, 200-300 రూపాయలు వేసినందుకు తీసుకెళ్ళిపోతుంది సార్. గేట్ సార్ లోపల అండి, ఇది బయటది లోపల దాని ఉంటుంది. అది ఏంటంటే ఇది మాత్రం ఇది ఫ్లోర్ లెవెల్ ఉన్నప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. అదేంటంటే ఫ్లోర్ లెవెల్ ఓపెన్ అయినప్పుడు అది మనము చూడకుండా ఏం చేస్తామంటే దాన్ని కాలేస్తాము. ఆ సెన్సార్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే లెవెల్ అనేది మనకు కనిపిస్తుంది, కానీ ఈ గేట్ వేయకుండా కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అట్లాంటప్పుడు ఆ సెన్సార్ అనేది ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాలి, మాతో 1000 రూపాయలు. అది చాలా డేంజర్. మేము కస్టమర్ చెప్పాడు చాలా సెన్సార్, డోర్ సెన్సార్ చాలా డేంజర్. అది ఇమీడియట్గా చేంజ్ చేసుకుంటే మనకు లిఫ్ట్ అనేది సేఫ్టీలో ఉంటుంది, లేదంటే మనం ప్రాణాలు కోల్పోతాం, అంత డేంజర్గా ఉంటుంది అది. ఇది పరిస్థితి. లిఫ్ట్ ప్రమాదాల నివారణకు తెలంగాణలో లిఫ్ట్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి లిఫ్ట్ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్న పరిస్థితి. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయకపోవడమే ఈ తరహా లిఫ్ట్ ప్రమాదాలకు కారణమని వారు చెప్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ముగ్గురు అధికారుల సమన్వయంతో దీన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ముగ్గురు ఎన్ఓసి ఇచ్చిన అనంతరమే బిల్డర్లు కావచ్చు, అపార్ట్మెంట్ వాసులు లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి. మరి లిఫ్ట్ యాక్ట్ విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటే వారు కోరుతున్నట్టు ప్రభుత్వం ఏమైనా చర్చిస్తుందా? లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుందా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్ బిగ్ టీవీ.